ఈరోజు కథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయ్ దుర్గ గారు. ఆశ్రిత్ తడబడుతూ ఏం ప్రాబ్లం కాదు, జస్ట్ ఆపాను అంతే అని ఒక్కసారిగా ఊపిరి గట్టిగా పీల్చుకొని బైక్ స్టార్ట్ చేసి శాన్విని బైక్ ఎక్కమని అన్నాడు. శాన్వి జాగ్రత్తగా బైక్ ఎక్కి కూర్చుంది. ఈసారి ఇంకొంచెం స్లోగానే బైక్ డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా ఎలాగలగా ఘాట్ రోడ్ దిగి కిందికి వచ్చేశారు. అప్పుడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నార్మల్గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక వండబట్టలేక శాన్వి అడిగింది, ఏంటి అశ్రిత్, నువ్వు అసలు ఏమీ మాట్లాడటం లేదు? అయ్యో అదేం లేదు శాన్వి, డ్రైవింగ్లో ఉన్నాను కదా, అందుకే, అంతకు మించి ఏమీ కాదు. మరి ఇందాక గుడిలో ఎందుకు మాట్లాడలేదు? పేదవాళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ ఎవరికి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు, అందుకే నిన్ను పలకరించలేదు. ఆహా, అప్పుడు కాదు, ప్రసాదాల కౌంటర్ దగ్గర నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళిపోయావు. వెనకపడి వచ్చి ఎదురుగా నిలబడినా సరే తప్పించుకొని వెళ్ళిపోయావు. భలే బాధ అనిపించింది తెలుసా? అయ్యో శాన్వి, అది నువ్వే అని నాకు అస్సలు తెలీదు. నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయను కదా, దట్టు ఈ డ్రెస్లో. అస్సలు నేను నిన్ను గెస్ట్ చేయలేకపోయాను. ఎవరే అనుకుని తప్పించుకొని వెళ్ళిపోయాను. అమ్మ చెప్పే వరకు నువ్వు శాన్విని అనే విషయం నాకు అసలు తెలీదు. అమ్మ చెప్పిన తర్వాతే నేను నీ మొహం వైపు చూశాను. అవునా, అదేంటి, మేము మీతో పాటు గుడికి వస్తున్న విషయం ఆంటీ నీకు చెప్పలేదా? లేదు, అస్సలు చెప్పలేదు. నిన్న నాన్నగారు ఫ్రెండ్ అని చెప్పింది, కానీ అది మీరని నాకు తెలీదు. అవునా, అయితే ఆంటీ నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారన్నమాట, అందుకే చెప్పి ఉండరు. అవునవును, మా అమ్మ ఇలాంటి సర్ప్రైజ్లు ఇవ్వటంలో నెంబర్ వన్లే. ఇప్పుడు ఇంటికి వస్తావుగా, చూడు. అవునా, సరే, ఇంటికి ఏ రైతు బజార్కి వెళ్దాం? మా ఇంటి దగ్గరలో మర్రిపాడు దగ్గర ఒక రైతు బజార్ ఉంది, అక్కడ ఆగుదాం. అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి, ఇంటికి కూడా దగ్గరే. అవునా, అక్కడికే పదా. అయితే ఆశ్రిత్ శాన్వి వెజిటబుల్స్ కోసం రైతు బజార్ దగ్గర ఆగారు. గుడి దగ్గర ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు కార్ తీసుకుని వచ్చి శాంతి గారు, రవలి గారు ఉన్న దగ్గర ఆపారు. శ్రీనివాస్ గారు, రవలి, ఆశ్రిత్ వెళ్ళిపోయాడా? రవలి గారు, వెళ్ళాడు. ప్రసాద్ గారికి శాన్వి కనపడక, శాన్వి ఎక్కడ ఉంది? శాంతి గారు, ఆశ్రిత్తో పంపానండి. వదిన గారు వెజిటబుల్స్ తీసుకొని రమ్మన్నారు. రైతు బజార్లో ఆశ్రిత్కి తోడుగా ఉంటుందని శాన్విని ఆశ్రిత్తో వెళ్ళమని చెప్పాను. ప్రసాద్ గారు, ఓహో అలాగా, సరే అయితే రండి. శ్రీనివాస్ గారు రవలి వంక చూస్తూ, ఏంటిదంతా నీ ప్లానేనా అని కళ్ళతోనే అడిగారు. రవలి గారు చాలా అమాయకంగా, అయ్యో నేను ఏమీ చేయలేదు అని కళ్ళతోనే సైగ చేశారు. శ్రీనివాస్ గారు సరే సరే అన్నట్టుగా కళ్ళతోనే ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు. ప్రసాద్ గారు వాళ్ళు ఎక్కడ ఆగకుండా వెళ్ళటం వల్ల ముందుగా ఇంటికి చేరుకున్నారు. ఇండివిజువల్గా మొక్కలతో ఉన్న ఇంటిని చూసి శాంతి గారు చాలా ముచ్చట పడ్డారు. ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర అంతా కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఈ లోపుగా ఇల్లు తాళం తీసి లోపలికి వెళ్ళి అందరికీ మంచినీళ్ళు తీసుకువచ్చారు. రవలి గారు అంతా కలిసి మంచినీళ్ళు తాగిన తర్వాత శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు హాల్లో సెటిల్ అయిపోయారు. శాంతి గారు, రవలి గారు కిచెన్లోకి వెళ్ళి వంట మొదలు పెట్టారు. రవలి గారు, వదిన, ముందుగా ఈ మగవాళ్ళకి కాస్త కాఫీ పెట్టి ఇచ్చేద్దాం, లేదంటే మన బుర్ర తింటారు అన్నారు. శాంతి గారు, అలాగే వదిన. రవలి గారు, ఫ్రిడ్జ్లో పాల గిన్నె తీసుకువస్తాను, వండండి అని వెళ్ళారు. మగవాళ్ళ ఇద్దరికి కాఫీ కలిపి ఇచ్చేసి వంట కోసం రెడీ చేసుకుంటూ ఉన్నారు. సాంబార్ కోసం కందిపప్పు కుక్కర్లో వేసి ఉంచారు. అందాక ఇంట్లో ఉన్న కూరగాయల్ని ఇద్దరు కలిసి తరుగుతూ ఉన్నారు. రావలి గారు సాంబార్ చేసి కొబ్బరి పచ్చడి, బంగాళదుంప వేపుడు, అప్పడాలు, ఎలాగో గుడి నుంచి తెచ్చిన పులిహోర ఉంది, పెరుగు ఆశ్రిత్ని తెమ్మంటే సరిపోతుంది కదా వదిన అన్నారు. శాంతి గారు, అవి చాలండి. రవలి గారు, ఒక నిమిషం ఉండండి, ఆశ్రిత్కి ఫోన్ చేసి పెరుగు ప్యాకెట్ తెమ్మని చెప్తాను. శాంతి గారు, సరే వదిన. రవలి గారు హాల్లోకి వచ్చి శ్రీనివాస్ గారితో ఆశ్రిత్కి ఫోన్ చేసి పెరుగు ప్యాకెట్ తెమ్మని చెప్పరు. శ్రీనివాస్ గారు, సరే నేను చెప్తానులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. శ్రీనివాస్ గారు ఆశ్రిత్కి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆశ్రిత్, సరే నాన్న, అమ్మ చెప్పినవన్నీ కనటం అయిపోయింది, ఒక 5 minutesలో ఇంటికి వచ్చేస్తాము. శ్రీనివాస్ గారు, సరేరా. అయితే శాన్వి, ఏంటి ఆశ్రిత్, ఇంకా ఏమైనా కావాలా?
ఆశ్రిత్ పెరుగు ప్యాకెట్ తెమ్మని చెప్పారు. దారిలో ఉండే షాప్లో కొనుక్కొని వెళ్ళిపోతాం. ఒకసారి చూడు, ఇంకా ఏమైనా కావాలేమో. కావాల్సినవన్నీ కొన్నామో లేదో, లేదంటే మా అమ్మ మళ్ళీ పంపిస్తుంది. అందులో డౌటే లేదు. ఒకసారి అన్ని చెక్ చేశాన్వి, అన్నీ ఉన్నాయి. ఆశ్రిత్ నో ప్రాబ్లం, పద వెళ్దాం. ఇద్దరు బైక్ పై ఇంటికి స్టార్ట్ అయ్యారు. సాన్వికి ఆశ్రిత్ వాళ్ళ ఇల్లు ఎప్పుడెప్పుడు చూద్దామో అని బాగా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంటికి చేరేలోపే సాన్వి ఆశ్రిత్ని ఈ ఇల్లా అని ఎంతో ఆతృతగా అడుగుతూ ఉంది. ఆశ్రిత్, సాన్వి ఏంటో తొందర, నువ్వు మా అమ్మలాగే తయారయ్యావు. ఎగ్జైట్మెంట్ అస్సలు ఆపుకోలేకపోతున్నావు. ఆహా, అదేం కాదు, నాకు మీ ఇల్లు చూడాలని చాలా తొందరగా ఉంది. అందుకే ఎక్కువ మొక్కలు కనిపించిన ప్రతి ఇల్లు మీ ఇల్లు ఏమోనని పోల్చుకుంటున్నాను ఆశ్రిత్. సరేలే, అదేదో సామెత చెప్పినట్టు. ఓకేలే, సామెతల గురించి మనకెందుకులే. సాన్వి, ఏంటా సామెత ఆశ్రిత్, చెప్పు. ఆశ్రిత్, ఏంటి చెప్పేది? ఏదో మాట వరుస అన్నాను తల్లి. నాకు సామెత గురించి అంతగా ఏమీ తెలియదు. అంతగా తెలుసుకోవాలనుకుంటే మా అమ్మని అడుగు, బోలెడు చెప్తుంది నీకు. ఈ లోపు ఇల్లు రావటంతో బండి ఆపాడు. సాన్వి ఒక్క ఉదుటిన బండి దిగి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి మొక్కలన్నీ తిరిగి చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. వావ్, భలే ఉన్నాయి మీ మొక్కలు. మొన్న వీడియోల కంటే ఇలా చూస్తుంటే చాలా బాగున్నాయి. ఆంటీ మొక్కలకి పూలు కోయరా? ఆశ్రిత్, లేదు అమ్మ దేవుడి కోసం కొన్ని పూలు మాత్రమే కోస్తుంది, మిగతా అన్ని చెట్లకు ఉంచేస్తుంది. సాన్వి, హౌ స్వీట్ కదా ఆంటీ. ఆశ్రిత్, అవును చాలా స్వీట్ మా అమ్మ. లోపలికి పద్ద సాన్వి. సరే, ఒక బ్యాగ్ నాకేవ్వు, 2 నువ్వెందుకు మోయటం. ఆశ్రిత్, మేడం వద్దమ్మా, మీరసలే అమ్మాయిలు సుకుమారులు, కందిపోతారు. సాన్వి, గడద గొడ్డెం కాదు, ఇవ్వక బ్యాగ్. ఇలాంటి సోది మాటలు చెప్పకు. ఆశ్రిత్, ఆ అమ్మాయిని బాధ పెడతామంటారు కదా మీరు, అందుకే అలా అన్నా. ఒక బ్యాగ్ ఇవ్వనందుకు నాకు ఎన్ని మాటలు అవసరమో. తీసుకో తల్లి, తీసుకో. కావాలంటే ఈ బ్యాగ్ కూడా నీకే ఇస్తాను. మోసుకో అన్నాడు వెటకరం మిక్స్ చేసి. సాన్వి, ఆహా అంత లేదు, నువ్వు ఒక బ్యాగ్ నేను ఒక బ్యాగ్ అంతే. ఇద్దరు సరదాగా అలా దెబ్బలాడుకుంటూ ఇంట్లోకి వచ్చేశారు. హాల్లోనే కూర్చున్న శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు వాళ్ళిద్దరిని అలా చూసి చాలా ముచ్చట పడ్డారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసుల్లో నేను తీసుకుంటున్న నిర్ణయంలో తప్పేమీ లేదు. ఇద్దరు చూడ చక్కగా చాలా బాగున్నారు. ఒకసారి పెద్దవాళ్ళు మాట్లాడుకొని ఏ విషయం అనుకుంటే ఆ తర్వాత పిల్లల అభిప్రాయం అడిగితే సరిపోతుంది కదా. ఇలా ఒకరి మనసులో ఒకరు అనుకుంటూ విన్నారు. హాల్లో ఉన్న ఇద్దరిని వేస్ట్ చేసి కిచెన్లోకి వెళ్ళి బ్యాగ్స్ ఇచ్చారు. సాన్వి ఎక్సైటింగ్గా రవలి గారితో, ఆంటీ మీ ఇల్లు బయట మొక్కలు చాలా బాగున్నాయి. రవలి గారు, అవునా తల్లి, ఈవినింగ్ అన్నీ చక్కగా నేనే దగ్గరుండి చూపిస్తే కానీ కాస్త వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సాన్వి, సరే ఆంటీ. రవలి గారు, ఆశ్రిత్ సాన్వికి రూమ్ చూపించు. ఆశ్రిత్, సరే అమ్మా. సాన్వి రా, నీకు రూమ్ చూపిస్తా. సాన్వి, హా. ఆశ్రిత్, నువ్వు ఫ్రెష్ అవ్వు, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బాత్రూమ్ అని చెప్పి తను బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తనకు ఏదో గుర్తొచ్చి టవల్ తీసి బెడ్ మీద వేసి వెళ్ళిపోయాడు. సాన్వి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి బెడ్ మీద ఉన్న టవల్ చూసి, అబ్బో మొద్దబ్బాయి గారికి ఇలాంటివి కూడా తెలుసన్నమాట అనుకొని రూమ్ అంతా ఒక్కసారి పరికించి చూసి, అబ్బో ఇది అబ్బాయి గారి రూమా. రూమ్ చాలా నీట్గా అందంగా పెట్టుకున్నాడు. పర్వాలేదనుకుని తను బయటికి వచ్చి, ఆశ్రిత్తో నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కిచెన్లో అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఆశ్రిత్ సరే అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. సాన్వి కిచెన్లోకి వెళ్ళి రవలి గారితో, ఆంటీ నేను హెల్ప్ చేయనా? ఏం చేయాలో చెప్పండి. రవలి గారు, వద్దమ్మా నువ్వెందుకు, మేము ఇద్దరం చేస్తాంలే, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. సాన్వి, అబ్బా ఆంటీ ఏం పర్లే, వెజిటబుల్స్ ఏమైనా కట్ చేయాలా చెప్పండి, నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కట్ చేస్తాను. శాంతి గారు, వదినా మీరు అంటండి. సాన్వి, ఈ బంగాళదుంపల్ని చిన్నగా కట్ చేయమ్మా, ఫ్రై కోసం. సాన్వి, సరే అమ్మా. రవలి గారు కట్ చేయడానికి సంబంధించిన అన్ని సాన్వికి ఇచ్చి ఆమె వంట ఆమె కంటిన్యూ చేశారు. సాన్వి అవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని కట్ చేయడానికి కూర్చుంది. ఆశ్రిత్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, సాన్వి ఇటివ్వు నేను కట్ చేస్తాను. సాన్వి, ఏం వద్దు నేను చేస్తాను.
ఆశ్రిత్ నువ్వు పీల్ చేసేవో నేను కట్ చేస్తాను. సాన్వి ఆహా నేనే కట్ చేస్తాను, నువ్వే పీల్ చేయి. ఆశ్రిత్ సరే సరే నువ్వే కట్ చేయి, నేను పీల్ చేసేస్తా. ఆశ్రిత్ బంగాళదుంపల్ని పీల్ చేస్తుంటే సాన్వి చక్కగా కట్ చేసింది. ఆశ్రిత్ తను పీల్ చేయడం అయిపోవటంతో చేతులు కడుక్కొని అక్కడ కూర్చొని సాన్వి వైపు చూస్తూ ఉన్నాడు. తను చూస్తుంది కలో నిజమో అర్థం కాదు. 4 రోజుల క్రితం తను సాన్విని పట్టుపావుడులో చూడాలి అనుకోవడం గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు. సాన్వి ఆశ్రిత్ ఎందుకు నవ్వుతున్నాడో తెలియక తనని తాను ఒక్కసారి చూసుకుంది. అంతా బాగానే ఉంది కదా, తాను ఎందుకు నవ్వుతున్నాడు? ఇక వంట పట్టలేక ఏంటి ఆశ్రిత్ దేనికోసం నవ్వుతున్నావు? అలా ఆశ్రిత్ ఏమీ లేదు, జస్ట్ ఊరికే ఏదో గుర్తొచ్చింది. సాన్వి మాకు చెప్తే మేము కూడా నవ్వుతాంగా. ఆశ్రిత్ ఏంటి నవ్వేది? అది కానీ నేను చెప్పానంటే ఆ నైఫ్తో నన్ను పొడిచి పొడిచి చంపుతావు. సాన్వి ఏంటి ఆశ్రిత్ మాట్లాడావు? ఆశ్రిత్ ఏం లేదని చెప్పాను కదా, అయిపోయిందా నువ్వు కట్ చేయటం? లేదంటే నేను చేయనా? సాన్వి ఏం అవసరం లేదు, ఎండింగ్కి వచ్చేసింది, ఇవి ఇచ్చేసి వచ్చేస్తావు అని కిచెన్లోకి వెళ్ళి అవన్నీ వాళ్ళకు ఇచ్చేసి వచ్చేసింది. వెజిటబుల్ కటింగ్ అయిపోయిన తర్వాత సాన్వి ఇంట్లో ఉన్న మొక్కలన్నీ చూస్తూ సరదాగా తిరిగింది. సాన్వి తన కళ్ళ ముందు అలా పట్టు పరికిన్లో తన ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆశ్రిత్కి ఇంకా నమ్మకం కలగక కలలో ఉన్నానేమో అనుకుంటున్నాడు. సాన్వి వచ్చి ఆశ్రిత్ని కదిపింది. ఏంటి ఆశ్రిత్ ఎన్నిసార్లు పిలిచినా పలకవు? ఆశ్రిత్ సారీ పిలిచావా? వినపడలేదు. సాన్వి ఏంటి నిలబడే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా? ఆశ్రిత్ సారీ అలా ఏమీ లేదు, దేనికోసం పిలిచావు? సాన్వి అది ఈ ఫోటో ఎవరిది? చాలా క్యూట్గా ఉంది. ఏ పాప? ఆశ్రిత్కి ఆ ఫోటో చూసేసరికి చాలా సిగ్గుగా అనిపించింది. అదే సాన్వి ప్లీజ్ అడగద్దు. సాన్వి ఎందుకు అడగకూడదు? ఆశ్రిత్ ఏమంటే అది అది ఆ ఫోటోలో ఉన్నది నేనే. సాన్వి నిజమా? భలే క్యూట్గా ఉన్నావు తెలుసా, నీ బొగ్గలు భలే చబ్బిగా ఉన్నాయి, చాలా బాగున్నావని మెచ్చుకుంది. ఆశ్రిత్ మనసులో అంటే ఇప్పుడు తనకి నేను నచ్చలేదా అనుకున్నాడు. సాన్వి హలో డ్రీమ్ బాయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మాట్లాడితే ఆశ్రిత్ ఏమీ లేదు కానీ అమ్మ చిన్నప్పుడు నన్ను అలా అమ్మాయిలాగా తయారు చేసి ఫోటో తీయించింది. తనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం, అందుకే మా అమ్మ నిన్ను చూసి చాలా మురిసిపోతుంది. సాన్వి అవును నేనే గమనించా. ఈ లోపు రావలి గారు భోజనానికి రమ్మని అందరినీ పిలిచారు. అందరూ చక్కగా హాల్లోనే కింద కూర్చున్నారు. ఆశ్రిత్ వాళ్ళ గార్డెన్లోని అరటి చెట్టుకు అరటి ఆకులు కోసుకొచ్చాడు. ప్రసాద్ గారి అది చూసి అబ్బా అరటాకులో భోజనం చేసి ఎన్నాళ్ళయిందో. రావలి గారు మొదటిగా గొడిలో నుంచి తెచ్చిన పులిహోర ప్రసాదాన్ని అందరికీ వడ్డించి తర్వాత వాళ్ళు చేసిన వంటలన్నీ వడ్డించారు. ప్రసాద్ గారు ఆశ్చర్యంగా ఇంత తక్కువ టైంలో ఎన్ని రకాలు చేశారా అని మెచ్చుకున్నారు. శ్రీనివాస్ గారు ఆడవాళ్ళకి మనసుకి నచ్చిందంటే ఎంత పనైనా చిటికలో చేస్తారా, అదే వాళ్ళకి నచ్చని పనిని ఎన్ని రోజులైనా వాళ్ళ చేత మనం చేయించలేం. ప్రసాద్ గారు అవునరా నిజమే. రావలి గారు శాంతి గారు వడ్డిస్తుంటే మిగిలిన 4 భోజనం చేసేశారు. వారితో పాటు కూర్చొని భోజనం చేయమన్నా వాళ్ళు వినరు. వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత రావలి గారు శాంతి గారు భోజనానికి కూర్చున్నారు. సాన్వి ఆశ్రిత్ కూడా ఆ పక్కనే కూర్చొని వాళ్ళిద్దరికీ వడ్డించారు. అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత అంతా హాల్లో సరదాగా కూర్చున్నారు. శ్రీనివాస్ గారు రవలి చెల్లెమని లోపలికి తీసుకెళ్ళాం. ఇప్పటి వరకు మీరు ఇద్దరు కష్టపడి వంట చేశారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి. శాంతి గారు అయ్యో పర్వాలేదన్నయ్య గారు అందరూ ఉన్నాగా ఇక్కడే ఉంటాం. శ్రీనివాస్ గారు ఏం పర్వాలేదు, కాసేపు రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ మాట్లాడుకుందాం. రావలి గారు రావదినా. శాన్వి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుందావు రామ్మా. సాన్వి అయ్యో పర్వాలేదు ఆంటీ ఇక్కడే ఉంటా. రావలి గారు సరే అమ్మా అని లోపలికి వెళ్ళిపోయారు. రావలి గారు శాంతి గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పరా శ్రీను డిగ్రీ అయిపోయిన తర్వాత సడన్గా మాయమైపోయాం, అసలు ఏం జరిగింది? శ్రీనివాస్ గారు అది నా డిగ్రీ ఎగ్జామ్స్ రాసి వెళ్ళిన తర్వాత నాన్నగారు సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. అందుకే 2 సంవత్సరాల ముందే అమ్మ చనిపోయింది కదా, నీకు తెలుసు కదా. నాన్నగారు కూడా చనిపోవడంతో నేను సడన్గా ఒంటరిని అయిపోయాను. అక్క నన్ను తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత పెళ్ళయ్యే వరకు అక్క బావతోనే ఉన్నా.
బీఎడ్ కంప్లీట్ చేసి ఆ ఇయర్ పోస్టింగ్ పడటంతో టీచర్ జాబ్కి అప్లై చేశాను. లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత అక్క బావ వాళ్ళ దగ్గర చుట్టమైన రవల్ని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి రవలి నేను వేరుగా వెళ్ళాం. ఆశ్రిత్ పుట్టిన 4 సంవత్సరాలకి అక్క బావ 1 సంవత్సరం వ్యవధిలోనే కాలం చేశారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. రవల్ని నన్ను తిరిగి మనిషిని చేసింది. ఆ తర్వాత నుంచి ఉద్యోగరీత్యా గ్రామీణ ప్రాంతాల్లోనే గడిపేశాను. ఇక ఇప్పుడే మొదటిసారిగా ఇటువైపుకి ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాను. ఇది జరిగింది ప్రసాద్ గారు. సారీరా, జరిగిపోయినవన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను. శ్రీనివాస్ గారు, అలాంటిదేమీ లేదురా, ఎవరికి చెప్పుకోలేదు. నీకు చెప్పుకున్నా. నా మనసు ఇప్పుడు తేలిక పడింది. ప్రసాద్ గారు, ఆశ్రిత్ నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆశ్రిత్ జస్ట్ ఇప్పుడే కదా అంకుల్ జాబ్లో జాయిన్ అయింది కదా, కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బెటర్ కంపెనీ షిఫ్ట్ అవుతా అవకాశాన్ని బట్టి. ప్రసాద్ గారు, వెరీ గుడ్ ఆశ్రిత్. శ్రీనివాస్ గారు, అమ్మా సాన్వి, నువ్వేమనుకున్నావు? సాన్వి, ఇంకా ఏమీ అనుకోలేదు అంకుల్, ప్రజెంట్ జాబ్ ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ డాడీ ఇష్టమే. శ్రీనివాస్ గారు, గుడ్. రవలి గారు శాంతి గారు బయటికి వచ్చి ఈవినింగ్ కాఫీ స్నాక్స్ రెడీ చేశారు. అంతా అయ్యాక ప్రసాద్ గారు, సరేరా, మేమింకా బయలుదేరుతాము, రేపు మీరు ఉదయాన్నే వచ్చేసేయండి. శ్రీనివాస్ గారు, సరేలేరా. శాంతి గారు, అన్నయ్య గారు, ఇవాళ మనం ఫుల్గా వెజిటేరియన్ తిన్నాం కదా, రేపు ఫుల్ నాన్ వెజిటేరియన్, మీకు ఓకే కదా? శ్రీనివాస్ గారు, నాకు ఏదైనా ఓకేనమ్మా, ఏమీ ప్రాబ్లం లేదు. అలాగని నువ్వు ఎక్కువ కష్టపడకమ్మా. శాంతి గారు, కష్టం ఏముంటుంది అన్నయ్య గారు, మీరు ఓకే చేశారు, అది చాలు, ఇక నేను చూసుకుంటా. శ్రీనివాస్ గారు, సరే అమ్మా. రవలి గారు పసుపు కుంకుమ రవికి తెచ్చి శాంతి గారికి బొట్టు పెట్టి రవిక తాంబూలం ఇచ్చారు. సాన్వి కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చారు. సాన్వి రవలి గారికి ప్రసాద్ గారి కాళ్ళకి నమస్కరించింది. రవలి గారు సాన్విని పైకి లేపి నుదుటిన మొద్దు పెట్టుకొని చల్లగా ఉండు తల్లి అని దీవించారు. అంతా కలిసి కార్ దగ్గరికి వచ్చారు. ప్రసాద్ గారు, సరేరా శ్రీను, వస్తాను. అమ్మ రవలి, ఆశ్రిత్ వస్తాం, రేపు మీరు త్వరగా వచ్చేయండి. శ్రీనివాస్ గారు, సరేలేరా, పదే పదే చెప్పకు, మేము తప్పకుండా త్వరగానే వచ్చేస్తాం. శాంతి గారు, వస్తాం వదిన. సాన్వి ఆంటీ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు చాలా మొక్కలు కావాలి మీ దగ్గర నుంచి. రవలి గారు, అలాగే తల్లి, నీకు ఏది కావాలంటే అది తీసుకుందువు. సాన్వి, సరే ఆంటీ. అంకుల్ బాయ్. ఆశ్రిత్ బాయ్. ప్రసాద్ గారు వాళ్ళ కార్ టర్నింగ్ దాటే వరకు ఆశ్రిత్ ఫ్యామిలీ అంతా బయటే ఉండి తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. రవలి గారి పక్కింటామే సుభద్ర. అక్కయ్య గారు, మీ ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారు. రావలి గారు, అమ్మని, ఇది బయటే ఉందా, దీన్ని నేను చూసుకోలేదు. అవును సుభద్ర, వచ్చారు. సుభద్ర, ఎవరక్కయ్య వాళ్ళు? ఆ అమ్మాయి ఎవరు? చాలా బాగుంది, భలే అందంగా ఉంది. మన ఆశ్రిత్కి సంబంధం ఏమైనా చూసారా? ఈ పిల్ల ఆ పిల్లేనా అని మాట్లాడేసుకున్నారా? ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు? అందరినీ పిలుస్తున్నారా పెళ్ళికి? కోవిడ్ కదా అని మీరే చేసుకుంటారా? రావలి గారు, సుభద్ర తల్లి, కాస్త తట్టుకో అమ్మా, ఎందుకంత నీకు ఆత్రం? ఒక దాని తర్వాత ఒకటి సమాధానం చెప్పే వరకు కూడా ఆగవా? అన్నీ నువ్వే మాట్లాడేసుకుంటావా? సుభద్ర, అయ్యో అదేం మాటక్కయ్యా, నువ్వు చెప్తావనే కదా నేను అడుగుతున్నాను. రావలి గారు, ఆ అమ్మాయి మా వారి ఫ్రెండ్ కూతురు, చాలా రోజుల తర్వాత కలిశారు, అందుకే ఒకసారి ఇంటికి పిలిచాము. నాకు చాలా పనుంది, నేను వస్తాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. రవలి గారు ఇంట్లోకి వచ్చి చిర్రుబుర్రులాడారు. శ్రీనివాస్ గారు, ఏమైంది రవలి, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఎందుకలా సడన్గా నీ మూడ్ చేంజ్ అయింది? రవలి గారు, అదే ఆ పక్కింటి సుభద్ర మన సాన్వి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. దొంగ మొహంది, ఎప్పుడు మన ఇంటి మీదే కళ్ళు. అర్జెంటుగా శాంతికి ఫోన్ చేసి సాన్వి తల్లికి దిష్టి తీయమని చెప్పాలి, చొప్పనాది మొహంది అని పక్కింటి సుభద్రని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయారు. శ్రీనివాస్ గారు, ఈ రవలి ఎవరినైనా ఇష్టపడింది అంటే వారి జోలికి ఎవరిని రానివ్వదు. ఏంటో ఈ పీచి ప్రేమ. ఆశ్రిత్ బాబు తన రూమ్లోకి వెళ్ళి ఆ రోజంతా గడిపింది తలుచుకొని మహదానంద పడిపోయాడు. సాన్వి తడుచుకున్న టవల్ని చేతిలోకి తీసుకొని అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఆశ్రిత్ సాన్వి యూజ్ చేసిన టవల్ని ఎంతో ఆప్యాయంగా పట్టుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి డిన్నర్ టైం అవుతున్న బయటికి రాని ఆశ్రిత్ గురించి రావలి గారు ఆశ్రిత్ రూమ్లోకి వెళ్ళారు.
టవల్ పట్టుకుని నిద్రపోతున్న ఆశ్రిత్ని చూసి నిద్ర లేపారు రవళికరు. ఏంట్రా అలా నిద్రపోయావు? టవల్ కూడా పక్కన పెట్టలేకపోయావా? ఆశ్రిత్, అదేమీ లేదమ్మా, ఎందుకు అలా నిద్ర పట్టేసింది. సారీ, పద ఫ్రెష్ అయి వస్తాను. రవళికరు, సరే త్వరగా రా. అంతా కలిసి డిన్నర్ ఫినిష్ చేసి నిద్రపోవటానికి వెళ్లారు. ఆశ్రిత్కి శాన్వి బాగానే గుర్తొచ్చింది. ఒకసారి ఫోన్ చేద్దాం అనుకున్నాడు, కానీ అప్పటికే టైం 9:30 అయింది. ఈ టైంలో ఫోన్ చేస్తే బాగోద్దు అని మెసేజ్ పెట్టాడు. ఇంటికి క్షేమంగా వెళ్ళిపోయారు అని. 5 మినిట్స్ అవుతున్నా అటు నుంచి రిప్లై రాదు. డల్గా ఫోన్ పక్కన పెట్టేసి తన కోసం ఆలోచిస్తూ పడుకునిపోయాడు. శాన్వి వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత అంతా ఫ్రెష్ అయ్యి రేపు శ్రీనివాస్ గారు వాళ్ళంతా వస్తారని ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. బాగా అలసిపోవటం వలన త్వరగా డిన్నర్ చేసి నిద్రపోయారు. శాన్వి ఫోన్కి మెసేజ్ వచ్చిన నిద్రలో ఉండటం మూలన చూడలేదు. తెల్లవారి ఆశ్రిత్ ఫోన్కి మెసేజ్ వచ్చింది. హాయ్ ఆశ్రిత్, గుడ్ మార్నింగ్. సారీ, నిన్న త్వరగా నిద్రపోయాను, అందుకే నీ మెసేజ్ చూడలేదు. మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాం. మీరు త్వరగా బయలుదేరండి. నీకు లొకేషన్ షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయి. అలానే చెక్ చేస్తాను. వెరీ గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇచ్చాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చి శ్రీనివాస్ గారికి రవళి గారికి విషయం చెప్పి త్వరగా స్టార్ట్ అవుతామని అన్నాడు. రవళి గారు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు. రవళి గారు, సరే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేయండి, నెక్స్ట్ రెడీ అయితే 9 o'clock కల్లా స్టార్ట్ అవుతాం. సరే అని అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. ఆశ్రిత్ చాలా స్వీట్గా తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రవళి గారు శ్రీనివాస్ గారు అది గమనించి తమలో తామే నవ్వుకున్నారు. శ్రీనివాస్ గారు, రవళి మంచి టైం చూసుకొని ప్రసాద్తో ఆశ్రిత్ శాన్వి గురించి మాట కలుపుతాను. రవళి గారు, సరేనండి, మీ ఇష్టం. వాళ్ళకు కూడా ఇష్టమైతే అంతకంటే కావాల్సిందేముంది. ఆ తర్వాత నిర్ణయం పిల్లలకి వదిలేద్దాం. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని మనకి చెప్తారో అప్పుడే పెళ్ళికి ముహూర్తం పెడతాం. అంతవరకు మనముగా పిల్లలకి ఏమీ చెప్పొద్దు. శ్రీనివాస్ గారు, అవును రావులే, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మనకు నచ్చింది కదా అని మన ఇష్టానికి పెళ్లి చేసేలేం కదా. కలిసి బతికేది వాళ్ళే, వాళ్ళ ఇష్టం కూడా చాలా ముఖ్యం. రవళి గారు, సరే పదండి, త్వరగా రెడీ అవ్వండి, లేదంటే మీ అబ్బాయి చిందులు చూశారు. ఆశ్రిత్ త్వరగా స్నానం చేసి వచ్చి ఏ డ్రెస్ వేసుకోవాలి అని కబోర్డ్ ముందు తెగ వెతుకుతూ ఉన్నాడు. ఎంత చూసినా తనకి ఏ డ్రెస్ నచ్చదో, ఎందుకు స్పెషల్గా రెడీ ఇవ్వాలి అనిపించింది. ప్రతి షర్ట్ మీద పెట్టుకొని అబ్బా ఇది బాగాలేదు, ఇది బాగాలేదు అని అన్నీ తీసి పక్కన పెట్టాడు. చివరిగా ఒక లాంగ్ హ్యాండ్స్ కాలర్ టీషర్ట్ వేసుకొని తనకి అది నచ్చింది. చక్కగా రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చాడు. రావల్ గారు ఇంకా రెడీ అవ్వకుండా ఏదో సర్దుతో కనిపించారు. ఆశ్రిత్కి ఇబ్బందిగా అనిపించి, ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వకుండా? నువ్వెక్క అన్నావు 9 కల్లా బయలుదేరుతామని, నువ్వు రెడీ అవ్వకపోతే ఎలా? రావలి గారు, అలాగే అన్నానురా, కానీ ఎందుకో మరి అంత ఉదయాన్నే వెళ్ళిపోతే బాగోద్దని కాస్త పని ఉంటే చూసుకుంటున్నాను. ఆశ్రిత్ ఇరిటేట్ అవుతావు. ఏంటమ్మా నువ్వే చెప్తావు, మళ్ళీ నువ్వే కాదంటావు ఏంటో నువ్వని విసుక్కుంటూ హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టుకుని కూర్చున్నాడు. రవలి గారి నవ్వుకుంటూ, చూసారా అన్నట్టు శ్రీనివాస్ గారి వైపు చూశారు. శ్రీనివాస్ గారు హ్యాపీగా నవ్వేశారు. ఒక అరగంటకి అంతా కలిసి శాన్వి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. రవలి గారు శ్రీనివాస్ గారు స్కూటీ మీద, ఆశ్రిత్ తన బైక్ మీద. రవలి గారు, ఏమండి దారిలో ఏదైనా స్వీట్ షాప్ దగ్గర ఆపండి, మొదటిసారి వెళ్తున్నాం, స్వీట్స్ పళ్ళు కొనుక్కొని వెళ్తాం. శ్రీనివాస్ గారు, సరే రవలి. అలానే ఒక అరగంటకు అంతా కలిసి వాళ్ళ ఉండే ఏరియాకి చేరుకున్నారు. చాలా కాస్ట్లీ ఏరియాగా ఉంది. సాన్వి వాళ్ళ ఇల్లు ఏదై ఉంటుందా అని చిన్నగా డౌట్ పడ్డారు. ఆశ్రిత్ సాన్వికి కాల్ చేశాడు. సాన్వి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి ఆశ్రిత్ ఇంకా రాలేదు, మీకోసం వెయిట్ చేస్తున్నాం ఆశ్రిత్, మేము వచ్చేసాం సాన్వి, ఒకసారి బయటికి వస్తావా, మీ ఇల్లు ఏదో పోల్చుకోలేకపోతున్నాం. సాన్వి, ఓ అవునా, సారీ వస్తున్నా. సాన్వి నిన్నట్లాగానే లంగా ఓని వేసుకుంది, కాకపోతే నార్మల్దైనా అందులో కూడా చాలా అందంగా కనపడింది. ఆశ్రిత్ సాన్వికి సైడ్ కొట్టడంలో బిజీ అయిపోయాడు. సాన్వి దగ్గరుండి రవలి గారిని శ్రీనివాస్ గారిని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా బయట నిలబడి చూస్తున్న ఆశ్రిత్ని రవలి గారు వెనక్కి వచ్చి తల మీద మొట్టి లోపలికి తీసుకుని వెళ్లారు. ఆశ్రిత్ రవలి గారిని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి సాన్వి ఇంట్లోకి అడుగుపెట్టాడు. సాన్వి వాళ్ళ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి కంపేర్ చేస్తే కొంచెం రిచ్గానే ఉంది. ఆశ్రిత్ వాళ్ళ ఇల్లు సహజ సిద్ధంగా పచ్చదనంతో నిండిపోతే సాన్వి వాళ్ళ ఇల్లు కాస్త ఆర్టిఫిషియల్గా ఉంది.
సాన్వి లోపలికి వెళ్ళి అందరికీ మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది. శాంతి గారు వచ్చి రవలి గారిని శ్రీనివాస్ గారిని పలకరించారు. రవలి గారు, వదిన అన్నయ్య లేరా? శాంతి గారు, ఇప్పుడే బజార్కి వెళ్ళారు వదిన, వచ్చేస్తారు, పక్కనే బజార్. సరే, ఒక 15 నిమిషాల్లో వచ్చేస్తారు. రవలి గారు తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ శాన్వి చేతికి ఇచ్చారు. శాన్వి, ఎందుకంటే ఇవన్నీ? రవలి గారు, అయ్యో మొదటిసారి వస్తుంటే ఒట్టి చేతులతో ఎలా వస్తానమ్మా, నా బంగారు తల్లి కోసం తెచ్చాను. శాన్వి, థ్యాంక్ యూ ఆంటీ. శాంతి గారు కిచెన్లోకి వెళ్తుంటే రవలి గారు కూడా సాయంగా వెళ్లారు. వదిన, పని అయిపోయింది, ఎందుకు మీకు శ్రమ? ఇవాళ సండే కదా, బజార్లో చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి, అందుకని మీ అన్నయ్య వెళ్ళారు. మీ అన్నయ్య వస్తేనే పాని ఉంటుంది, మీరు హాల్లో కూర్చోండి, నేను వస్తాను. రావలి గారు, సరే వదిన అని హాల్లోకి వచ్చి కూర్చున్నారు. శాన్వి శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ఉంది. ఆయన కూడా శాన్వి అల్లరిని బాగా ఎంజాయ్ చేశారు. ఆశ్రిత్కి శాన్వి చాలా కొత్తగా కనపడింది. ఈ అమ్మాయి ఇంతలా మాట్లాడుతుందా, ఇంత చిలిపిగా ఉంటుందా అనుకుంటూ ఉన్నాడు. శాన్విలో ఈ కొత్త యాంగిల్ తనకు బాగా నచ్చి శాన్విని ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి బజార్ నుంచి ప్రసాద్ గారు వచ్చారు. వస్తూనే, ఏరా శ్రీను, ఎంతసేపు అయింది వచ్చి? సారీ రా, ఇవాళ బజార్ కొంచెం రష్, అందుకే లేట్ అయింది. శ్రీనివాస్ గారు, సారీ ఎందుకురా, మేము వచ్చింది జస్ట్ 10 నిమిషాలు అవుతుంది అంతే, ఏం పర్వాలేదు. ప్రసాద్ గారు, శాంతి ఇవి తీసుకువెళ్ళాం. శాంతి గారు అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చారు. అంతా కలిసి కాఫీ తాగాక శాంతి గారు రవలి గారు కిచెన్లోకి వెళ్ళిపోయారు వంట చేయటానికి. ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు కబుర్లలో మునిగిపోయారు. ఆశ్రిత్కి శాన్వికి ఏం చేయాలో తెలియదు. కాసేపు ఆగి, శాన్వి, నీకు మా టెర్రస్ గార్డెన్ చూపిస్తానురా అని ఆశ్రిత్ని వాళ్ళ టెర్రస్ పైకి తీసుకువెళ్ళింది. శాన్వి ఆశ్రిత్ని టెర్రస్ పైకి తీసుకువెళ్ళి అక్కడంతా చూపించింది. అంతా చూపించటమైన తర్వాత గుండ్రంగా తిరుగుతూ, ఇదే ఆశ్రిత్, మా గార్డెన్ నాకు చాలా ఇష్టమని చెప్పింది. అప్పటికే ఆశ్రిత్ తన కళ్ళు పెద్దవి చేసి తన వంకే చూస్తూ ఉన్నాడు. శాన్వికి ఏం అర్థం కాదు, ఏంటి మొద్దబ్బాయి ఇలా చూస్తున్నాడని అనుకుంటూ ఏం జరిగి ఉంటుందా అని ఒకసారి రివైండ్ చేసుకుంది. తన మైండ్లో అప్పుడు గుర్తొస్తుంది, తన చుట్టూ రౌండ్గా తిరిగినప్పుడు తన ఓని గాలికి ఎగిరి తన సన్న నడుమును బయటకి చూపించడంతో ఈ మొద్దబ్బాయి అది చూసి కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు అని శాన్వి సిగ్గుతో బుద్ధిగా వెళ్ళి అక్కడ ఉన్న బెంచ్ పై కూర్చుంది. ఆశ్రిత్ అప్పటికీ కదలకపోయేసరికి పక్కనే ఉన్న కొండిలో నీళ్లను తన పైన చిలకరించింది. నీళ్ల మీద పట్టడంతో తేరుకున్న ఆశ్రిత్ శాన్విని చూసి తన దగ్గరికి వెళ్ళి తన ఆపోజిట్లో ఉన్న ఒయ్యల్లా కూర్చున్నాడు. ఆశ్రిత్, ఇక్కడ చాలా బాగుంది శాన్వి, ఈవినింగ్ చాలా బాగుంటుంది అనుకుంటా, చల్లగాలి వస్తుంది. ఇలాంటి ఏరియాలు కూడా మీరు ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. శాన్వి, ఏమీ కాదు, మీరే చాలా గ్రేట్, ఆంటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆశ్రిత్, ఇంకేంటి, రేపటి నుంచి ఆఫీస్ వర్క్, రొటీన్ వర్క్. శాన్వి, అవును, నువ్వింకా 2 days లీవ్ అనుకుంటాను. ఆశ్రిత్, అవును, ఇంటికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? శాన్వి, చాలా బోరింగ్ అబ్బా, అస్సలు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, తప్పక చేస్తున్నట్టుంది అంతే. వర్క్లో ఎంత సిన్సియర్గా ఉన్నా మనకు అమ్మ వెనకాల తిరుగుతుంటే వర్క్ చేయటం చాలా కష్టం. హాయిగా తిని వాళ్ళ బడిలో పడుకోవాలని ఉంటుంది. ఇంకా వర్క్ ఏం చేస్తాం, వర్క్ చేయాలి కాబట్టి తప్పడం లేదు. ఆశ్రిత్, అవును, సేమ్ ఫీలింగ్ నాది కూడా, ఏం చేస్తాం, ఇంకా కొన్ని రోజులు తప్పదు. మేబీ నెక్స్ట్ మంత్కి నార్మల్ అవుతుందని అంటున్నారు, చూద్దాం ఏమవుతుందో. తర్వాత చాలాసేపు ఇద్దరు మౌనంగానే వండిపోయారు. శాంతి గారు పిలవటంతో ఇద్దరు కిందికి వెళ్ళారు. అంతా చక్కగా భోంచేసి కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. రవలి గారు శాంతి గారు బయట బాల్కనీలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఆశ్రిత్ శాన్వి టీవీలో మూవీ చూస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు శ్రీనివాస్ గారిని రూమ్లోకి తీసుకువెళ్లారు. శ్రీనివాస్ గారు, ఏంట్రా, ఏమైనా సీక్రెట్గా మాట్లాడాలా, ఇలా తీసుకువచ్చా? ప్రసాద్ గారు, అలాగే అనుకోరా. శ్రీనివాస్ గారు, ఏంట్రా ఆ విషయం చెప్పు, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకున్నాను. ప్రసాద్ గారు, ఏంట్రా ఆ విషయం? శ్రీనివాస్ గారు, ముందు మాట్లాడాలన్నది నువ్వు కాబట్టి నువ్వే చెప్పు, విషయం ఏంటో. ప్రసాద్ గారు, నీ మనసులో ఏముందో నాకైతే తెలియదు, కానీ నీ కొడుకు అని తెలియకముందే ఆశ్రిత్ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. శాన్వి ఎప్పుడూ ఆశ్రిత్ గురించి చెప్తూ ఉండేది.
ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయి ఉన్నాడా అనిపించేది. లక్కీగా నీ కొడుకయ్యాడు. ఇంకా ఎటువంటి బెంగ లేదు నాకు. అందుకే త్వరపడి అడిగిస్తున్నా. నీకు అభ్యంతరం లేకపోతే మీ ఆశ్రిత్ని మా సాన్వికిచ్చి పెళ్లి చేస్తావా? శ్రీనివాస్ గారు ఎంత మంచి విషయం చెప్పారో. నేను నిన్ను అడగాలి అనుకున్న విషయం కూడా ఇదే. నాకు సాన్వి చాలా బాగా నచ్చింది. మరి ఎవరైతే అసలు ఆగట్లేదు. ముందు నీది శాంతి అభిప్రాయం కనుక్కోమని నాకు చెప్పింది. కానీ నువ్వే నన్ను అడగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ కూతుర్ని నాకు ఇచ్చేయరా, కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాము. కన్న కూతుర్లా ప్రసాద్ గారు కంటతడి పెట్టుకుని కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు. శ్రీనివాస్ గారు నవ్వుతూ, ప్రసాద్ ఏంట్రా ఇది? ప్రసాద్ గారు లేదురా, ఈ రోజుల్లో పెళ్ళంటే చాలా భారం అయిపోతుందిరా. ఆడపిల్ల పెళ్ళైనా మగపిల్లాడు పెళ్ళైనా పిల్లలు ఇష్టపడితే చాలు అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఉండాల్సింది ఇరు కుటుంబాల మధ్య సాఖ్యత. ఇరు కుటుంబాల మధ్య సాఖ్యత ఉంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి సంసారం చక్కగా సాగిపోతుంది. ఆ అమ్మాయి అబ్బాయి మధ్య సాఖ్యత ఉన్నా వాళ్ళ పెద్దవాళ్ళలో సాఖ్యత లేనప్పుడు వీళ్ళ మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు వస్తాయి. ఒకసారి పెళ్ళైన తర్వాత ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని మన అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలానే ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని వాళ్ళని నా వాళ్ళు అని ఎంతమంది అనుకుంటుంది. ఆ విషయంలో నాకు చాలా భయం వేసేది. కానీ ఇప్పుడు నా కూతుర్ని మీ ఇంటికి పంపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నాకు ఎలాంటి భయాలు ఉండవు. హ్యాపీగా బ్రతికేస్తా. శ్రీనివాస్ గారు ఆ విషయం నేను చెప్పాలరా. శాన్వి లాంటి మంచి అమ్మాయి నా ఇంటికి వస్తుంటే అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పు. ప్రసాద్ గారు పిల్లల వాళ్ళకం చూస్తుంటే వాళ్ళకు కూడా ఒకరంటే ఒకరు ఇష్టంగానే ఉన్నారు. ఇప్పుడే వెళ్ళి మనకు కూడా ఇష్టమేనని వాళ్ళకి లైన్ క్లియర్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ప్రసాద్ ఆగరా. ప్రసాద్ గారు ఏమైందిరా? శ్రీనివాస్ గారు ఒక నిమిషం కూర్చోరా, నీకు విషయం చెప్తాను. పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అది మనకు అర్థమవుతుందేమో. మన మనసులో ఎలాంటి అభిప్రాయం ఉంది కాబట్టి మనకి అలా కనిపిస్తుందేమో. ముందు వాళ్ళ మనసుల్ని వాళ్ళని తెలుసుకొని తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, తల్లిదండ్రులుగా మన గౌరవాన్ని ఎలా కాపాడతారో చూద్దాం. ఇది తల్లిదండ్రులుగా మన పెంపకానికి పరీక్ష అనుకుందాం. ప్రసాద్ గారు అంతే అంటావా? ప్రసాద్ గారు అంతే అంటావా? శ్రీనివాస్ గారు అంతేగా. మరి స్నేహితులు ఇద్దరు ఎంతో ఆనందంగా హాల్లోకి వచ్చి శాన్వి ఆశ్రిత్తో పాటు కూర్చున్నారు. వాళ్ళ ఇద్దరిని గమనిస్తూ వాళ్ళతో పాటు టీవీ చూస్తూ కూర్చున్నారు. కాసేపటికి శాంతి గారు రవళి గారు బయటకు వచ్చి అందరికీ కాఫీ లైట్గా స్నాక్స్ ఇచ్చారు. అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ప్రసాద్ గారు ఏరా శ్రీను ఇంకా ఎన్ని రోజులు ఉండేది? శ్రీనివాస్ గారు 2 days రా. బుధవారం తెల్లవారు బయలుదేరేస్తా. ఎప్పుడూ వీళ్ళిద్దరు రావడం తప్ప నేను చాలా తక్కువ సెలవులు పెట్టుకుని రావటం. ఈసారి రావటం వల్ల మంచి ఉపయోగం అయింది. నేను నిన్ను కలుస్తాను. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆనందించే విషయం వీళ్ళిద్దరు కూడా స్నేహితులు అవ్వటమే అని శాన్విని ఆశ్రిత్ని చూసి అన్నారు. సరేరా ప్రసాద్ ఇంకా బయలుదేరుతాం. ప్రసాద్ గారు ఎక్కడికి రా వెళ్ళేది? నైట్ కూడా డిన్నర్ ఇక్కడే చేసి అప్పుడు వెళ్ళితిరు. రవళి గారు అయ్యో వద్దనే గారు, ఎందుకు మళ్ళీ వదినకి శ్రమ? ప్రసాద్ గారు ఏం పర్వాలేదు లేమ్మా, నువ్వు వెళ్ళి ఎందుకు మళ్ళీ కష్టపడటం? ఇక్కడ తినేస్తే నైట్ హ్యాపీగా పడుకోవచ్చు. నిన్నంటే మనం పొద్దున్నే సింహాచలం వెళ్ళి వచ్చాం కాబట్టి మేము త్వరగా వచ్చేసాం. కానీ నాకు అసలు నిన్న రావాలని అనిపించలేదు. శాంతి గారు నైట్ లైట్గానే మనం తినేది. అదేదో ఇక్కడ తినేసి బయలుదేరితే సారిపోద్ది. సీతమ్మ దారి నుంచి మాధవ దార ఎంత దూరమో 1/2 గంటలో వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అందరము. అన్నయ్య గారు మళ్ళీ ఎప్పుడు వస్తారో? అందుకే వండిపోండి. శ్రీనివాస్ గారు అలాగే లేమ్మా, నువ్వు మరీ అంత చెప్పాల్సిన పని లేదులే, వండిపోతాం. సరేనా? సంతోషమేనా? శాంతి గారు చాలా సంతోషం అన్నయ్య. ఆశ్రిత్కి శాన్వికి బోర్గా అనిపించి ఇంకెలానూ వెళ్ళడం లేదు కదా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.